అయితే మా బాబు వచ్చి చెప్పిండు, అమ్మ లతక్క ఫోన్ చేసింది, అన్నయ్యకు సీరియస్గా ఉందంట అని చెప్పిండు. చెప్తే ప్రేయర్ అయిపోయింది. మేము ఇంకా మమ్మీని కలవటానికి వచ్చాం. మమ్మీ ఆ పెళ్లి హడావుల్లో ఉన్నారు, ఎట్లయినా కలవాలి, మమ్మీతో ప్రార్థన చేయాలని. ఇక నేను మమ్మీ కొరకు వెయిటింగ్ చేసినప్పుడు మమ్మీ ఇంట్లో ఉండి అమ్మ ఏంటి అన్నది. అంటే మమ్మీ ఇది పరిస్థితి, అన్నయ్యకు బాగా సీరియస్గా ఉందంట, వెంటిలేషన్ మీద పెట్టారు సీరియస్. ఇక మా వదిన బాగా ఏడుస్తుంది, అసలుకి ఆ చిన్నపిల్లలు ఉన్నారు, బాగా ఏడుస్తుంది. అయితే నాకు చెప్పినప్పుడు మమ్మీ ఇది పరిస్థితి అంటే, మమ్మీ ఆ సందర్భంలో కూడా మరి అన్నయ్య కొరకు ప్రార్థన చేసి అన్నది, నాన్న అక్కడికి సెల్లు ఎలా ఉంటే పంపించు, నేను అన్నయ్యతో ప్రార్థన చేస్తాను అన్నయ్యకి అని చెప్పినప్పుడు హాస్పిటల్లో ఎలా లేదు, సెల్లు ఐసీయూలో పెట్టారు, సీరియస్ కండిషను. అయితే చాలా మమ్మీ కూడా ప్రార్థన చేసింది. నేను ఒకటే మాట చెప్పా, ఏం కాదు మమ్మీ ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా జరుగుద్ది, మీరు ఆ మాటకు విశ్వసించండి, ఏం కాదు వదిన అని చెప్పినప్పుడు మమ్మీ ప్రార్థన చేసి, ఏం కాదమ్మా బ్రదర్ మంచిగా ఉంటాడు, స్వస్థతనిస్తాడు దేవుడు, సాక్ష్యం చెప్తామని మమ్మీ చెప్పింది. ఆ రోజు వదిన కూడా అదే మాట చెప్పింది, నాకు కూడా అదే మాట చెప్పింది, ఏం కాదమ్మా అయితే కొంచెం సీరియస్గా ఉన్నది, ప్రార్థన అయితే చేద్దాము, సీరియస్గా ఉన్నది, ఏం కాదు తప్పకుండా విడుదల ఇస్తాడు చెప్పింది. ఇక మమ్మీ ఎట్లనైనా ప్రార్థన చేయండి అంటే, ఏం కాదు నాన్న అన్నయ్య మంచిగా ఉంటాడని చెప్పింది. ఆ సందర్భంలో పెళ్లి హడావుల్లో ఉండి కూడా నేను మమ్మీ కలిసినప్పుడల్లా చెప్పేదాన్ని, మమ్మీ అన్నయ్య కొరకు ప్రార్థన చేయండి, అన్నయ్య కొరకు అంటే అమ్మ ఏం కాదురా అన్నయ్య మంచిగా ఉంటాడని చెప్పేది. మరి తల్లి ప్రార్థన బట్టి మరి సంఘంలో కూడా నేను తెలియపరిచా, మరి ఇలా అన్నయ్యకు బాగలేదు మీరు కూడా ప్రార్థన చేయనప్పుడు నా సహోదరులు కూడా ఎంతోమంది ప్రార్థన చేశారు అక్కడ. మరి ఈరోజు అన్న ఈ స్థితిలో ఉన్నాడంటే కేవలం దేవుని కృపను బట్టి, మరి మమ్మీ ప్రార్థన బట్టి. అయితే అన్నయ్య ఉన్న సిచ్యువేషన్లో ఇంకా చాలామంది ఉన్నారంట, ఇలాంటి ఇలా వయసు ఉన్న వాళ్ళు, ఇంకా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా అన్యులంట. వాళ్ళు అన్నయ్యని చూసి ఇంత తొందరగా ఎట్లా క్యూర్ అయ్యారు, మాకు కూడా ప్రార్థన చేయండి, ఆ ప్రేరాయలు మాకు కూడా ఇవ్వండి అని అడిగారంట వదిన్ని. కానీ దేవుడు కృప అసలు ఎంత అంటే, మా కుటుంబాల్లో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసిందండి. మరణపు అంచుల దగ్గరికి వెళ్ళిన మమ్మల్ని దేవుడు మరలా తల్లి ప్రార్థన బట్టి, ఆయన మా పట్ల చూపిన కృపను బట్టి, సంఘం చేసిన ప్రార్థన బట్టి ఈరోజు మేమందరం సజీవులుగా నిలబడ్డాం. ఇది దేవునికే మహిమ కలుగును గాక. మా పట్ల చేసిన గొప్ప కార్యాలకి దేవునికి ఎంతగానో రుణపడి ఉంటాము. ఇక అన్నయ్యకి మంచి సంపూర్ణమైన స్వస్థత వచ్చే వరకు ప్రార్థన చేయండి, దేవునికే మహిమ కలుగును గాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్లో బ్లీడ్ అయింది. కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టరు చాలా ఇది ఆయనకు అయిన ప్లేస్ పాంటైన్ బ్లీడ్ చిన్న మెదడులో అయింది. అసలు అది అవ్వడము అంటే చాలా క్రిటికల్ అని చెప్పారు. 3 days వరకు ఏం చెప్పము అని చెప్పారు. ఆ టైంలో మేము ఎలా అంటే డాక్టర్స్ అసలు ఇంపాసిబుల్ అన్నట్టే చెప్పారు. తర్వాత నాకు మరియమ్మ గుర్తొచ్చింది. మరియమ్మకు ఫోన్ చేసి ఇట్లా అమ్మగారితో ప్రేయర్ చేయించు అంటే, కిమ్స్ హాస్పిటల్లో అక్కడ అసలు ఎవరిని అలో చేయరు, ఫోన్స్ అయితే అసలు అలో చేయరు. ప్రార్థన చేసుకున్న ప్రభా ఒక్కసారి ఫోన్ అలో చేయనియండి, ప్రేయర్ చేస్తే నాకు చాలా నమ్మకం. ఎందుకంటే తన జీవితంలో కూడా మేము చూస్తూ వచ్చాం, తన పరిస్థితి కూడా చాలా క్రిటికల్ పరిస్థితి ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ప్రేయర్ చేసినప్పుడు మాకు మంచిగా ఏందని వాళ్ళ సాక్ష్యాలు విన్నాము. నాకు చాలా నమ్మకం ఉండేది, ఒక్కసారి ప్రేయర్ చేస్తే మంచిగా అవుతుంది అని. అప్పుడు ప్రేయర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా అలో చేశారు. ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు అమ్మగారు ప్రార్థన చేశారు, ఏం కాదమ్మా నీకు ఏం కాదు, ఏడవద్దు, ఏం కాదు అని అన్నారు. తర్వాత ఆ రోజు 9th రోజు ప్రేయర్ చేశారు. 10th రోజు వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చి చెప్పారు, అమ్మ 70% ఓకే, మేము చెప్పగలము 70% ఈ సేఫ్ అని. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 6 to 1 year అవుతుంది, 6 months to 1 year అవుతుంది ఆయన లేచి కూర్చోడానికి కానీ నడవడానికి కానీ. ఎందుకంటే ఆయన పరిస్థితి అలా ఉంది. అప్పుడు ఐ సైట్ కానీ డ్రోలింగ్, అసలు ఆయన 0 మజిల్ పవర్ లేదు, ఏమీ అలా ఉండేది. కానీ దేవుని దయ వల్ల ఇప్పుడు ఆయనంతటా ఆయన స్టిక్ పట్టుకొని నడుస్తున్నారు. ఇదంతా కూడా దేవుని కృపనే. డాక్టర్స్ కంటే కూడా మన దేవుడు పరమ వైద్యుడని, దేవుడు ఏదైనా చేయగలడు, దేవునికి అసాధ్యం కాదని ఆయన ఒక సాక్షిగా నిలబెట్టుకున్నారు. ఈవెన్ మేము రీహాబ్లో జాయిన్ అయినప్పుడు ఈయనను చూసి హిందూస్ అందరు వచ్చి మీకు ఇంత క్యూర్ ఎలా అయిపోయింది, ఈయనను ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా తీసుకున్నారు. సివిటాస్ రీహాబిటేషన్లో ఉన్నప్పుడు ఈయన స్టార్టింగ్ డే నుంచి నడిచే వరకు అడ్వర్టైజ్మెంట్ లాగా తీసుకొని 1 monthలో ఇంత ప్రాబ్లం ఉన్న మనిషిని మేము క్యూర్ చేసామని వాళ్ళు చెప్పారు. దానివల్ల దేవుడు ఎంత సాక్షి
సాక్షిగా ఉంచుకున్నాడంటే హిందూస్ కూడా చూసి మాకు కూడా ప్రేయర్ చేయండి అమ్మా, ఏంటి మీకు ఇంత తొందరగా ఎందుకు రికవర్ అయింది, మాకు 6 to 9 months మేము ఇక్కడ ఉన్నా మాకు రికవర్ లేదు అని దేవుడు ఓన్లీ దేవుని కృప ద్వారా, దేవుని దయ ద్వారా ఇంతవరకు దేవుడు తీసుకొచ్చాడు. ఇంకా పూర్తి స్వస్థత కోసం మీరు మా కోసం ప్రార్థన చేయగలరు. అందరికి వందనాలు.